ఆ ₹5 ఏమొస్తుందమ్మా? ₹5తో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ట్ టీవీ. నేను మీ దీప్తి. ఈ మధ్యకాలంలో చూసుకుంటే మనం గులెన్బెర్రీ సిండ్రోమ్ అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం. ఇది ఎక్కువగా పూణేలో కేసులు బాగా ఎక్కువగా నమోదైనవి అని చెప్పొచ్చు. అసలు ఈ సిండ్రోమ్ అంటే ఏంటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, దీనికి ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ ఉన్నాయో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ విషయాల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ వసంత్ కుమార్ గారు. హలో. నమస్తే సార్. ఏంటి అసలు ఈ గులెన్బెర్రీ సిండ్రోమ్? ఎందుకంటే ఇప్పటివరకైతే ఇండియాలో ఇలాంటి కేసెస్, ఇట్లాంటి సిండ్రోమ్ అయితే ఎప్పుడు చూడలేదని అంటున్నారు. పర్టికులర్గా పూణేలోనే ఈ కేసులు ఎక్కువగా నమోదయ్యాయని, ఇప్పటివరకు అయితే లైక్ 73 కేసెస్ పైన ఎక్కువ చూసామని అంటున్నారు. అసలు ఏంటిది? ఇది ముఖ్యంగా మనకు గులెన్బెర్రీ సిండ్రోమ్ అనేది వాస్తవానికి అయితే వైరల్ ఇన్ఫెక్షన్ కానీ లేకుంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ మనకు 2 నుంచి 6 వారాల బ్యాక్ మనకి ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఆ తర్వాత వచ్చే కాంప్లికేషన్ 6 వారాల తర్వాత నెక్స్ట్ వచ్చేది. సో ఈ కాంప్లికేషన్ అనేది ఇట్ ఈస్ ద వీక్నెస్ ఆఫ్ ది లిమ్స్, హ్యాండ్స్ అట్లా గ్రాడ్యువల్గా పైనకి వస్తుంటుంది. ఫస్ట్ లిమ్స్తో స్టార్ట్ అవుతుంది. లోయర్ లిమ్స్, అప్పర్ లిమ్స్, ఆ తర్వాత మింగలేకపోవడము, శ్వాస తీసుకోకపోవడం, ఈ మజిల్స్ అన్నీ కూడా మోటార్ నర్వ్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇది ఏదైతే చూస్తున్నామో పూణేలో ఏదైతే ఫస్ట్ డే 59 కేసెస్ అంటే 2 days బ్యాక్, నిన్న 67 కేసెస్, ఇవాళ 73 కేసెస్, అంటే గ్రాడ్యువల్గా పెరుగుతున్నాయి. వాస్తవానికి 1,00,000 మందిలో ఒక్కరికి రావాలి. నిజంగా ఇది కామన్ సిండ్రోమ్ అంటే లేదమ్మా, అస్సలు కామన్ కాదు. నేను మా 20 మరి ఇది ఒకేసారి ఒకే ప్లేస్ లో ఇంతమందికి రావడానికి గల కారణం ఏంటి అసలు? ఇదే కదా మెయిన్ ప్రాబ్లం అంతా. ఒకే ప్లేస్లో రావడము, ఒక ఏరియా అంటే మనము ఈ పూణే పరిసర ప్రాంతాలు, నాందేడ్, పింపరి మున్సిపాలిటీ అనేది ఈ రీజియన్లోనే రావడం అనేది ఒక కలవరం అని చెప్పచ్చు. దేశం మొత్తంలో అక్కడక్కడ వచ్చే ఛాన్స్ ఉంటాయి. దేశం మొత్తంలో మనము 60-70 కేసులైనా మనం చూడొచ్చు, కానీ ఒకే ప్రాంతంలో ఎన్ని కేసెస్ ఎప్పుడు రాలేదు. దేశ చరిత్రలోనే రాలేదు. అసలు ఏంటి సార్ ఈ గులెన్బెర్రీ సిండ్రోమ్ అంటే? దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటారు? ముఖ్యంగా దీని లక్షణాలు ఏంటంటే ఫ్లాసిడ్ పారాలసిస్, టింగ్లింగ్ అంటే కాళ్ళల్లో పిన్స్ లాగా పడిపోవడము, వీక్నెస్, సెన్సరీ లాస్ అవ్వడము, అండ్ పిక్కలు పెయిన్స్ రావడము, లెగ్స్ పెయిన్స్ రావడం. ఇక పూర్తిగా చెప్పాలంటే ఫ్లాసిడ్ అన్నట్టు, అసలు ఏం పని చేయలేకపోవడం, కాలు పెట్టలేకపోవడం అనే పరిస్థితి రావడం. ఆఫ్టర్ 4 weeks ఆఫ్ ఇన్ఫెక్షన్, మళ్ళీ అది కూడా ఆ టైంలో ఇన్ఫెక్షన్ ఉందా అంటే చాలా మందిలో ఉండదు. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే పూణేలో తీసిన, ఇప్పుడు వైరాలజీ ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి పూణేలోనే మనది ఇండియాది, వాళ్ళు చెప్తున్నది ఏంటంటే నోరా వైరస్ ఉంది, క్యాంఫైలోబాక్టర్ జిజుని వైరస్ అనేది నోటీస్ చేసాము ఈ పేషెంట్లో అన్నారు. కానీ వాస్తవంగా చూసినట్టయితే మనకి ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ, నోరా వైరస్ ఉందనుకోండి 1 week లోపల వెళ్ళిపోతుంది, చచ్చిపోతుంది. ఇట్ విల్ నాట్ బి స్టేయింగ్ ఫర్ లాంగ్ టైం. అదేవిధంగా మన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ జిజినస్ ఏదైతే క్యాంఫైలోబాక్టర్ జిజినస్ ఏదైతే ఉందో, జిజినియా ఉందో, అది కూడా ఇన్ని రోజులు అనేది ఉండదు. సో అసలు ఇది రావడానికి గల కారణాలు ఏంటంటారు? అసలు ఎందుకు వస్తుంది? బేసిక్ రీజన్ ఏంటి అసలు? గణాంకాల ప్రకారం మనం చూసినట్టయితే మనకు పూణే రీజన్ చూసినట్టయితే చికెన్ గున్యా ఎఫెక్ట్ అయింది. 2 నెలల కిందట చాలా విపరీతమైన కేసెస్ చికెన్ గున్యా. నెక్స్ట్ కమ్స్ డెంగ్యూ ఎఫెక్ట్ అయింది, నోరా వైరస్ ఎఫెక్ట్ అయింది. అంటే అక్కడ అంటే అది అన్ని ప్లేసుల్లో వచ్చింది కదా సార్, వై పూణే? దట్ ఐ విల్ కమ్ లేటర్. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ 3 చెప్పాను. ఇన్ఫ్లుయెంజా H5N1 బర్డ్ ఫ్లూ అనేది ఇప్పుడు నాగ్పూర్, లాతూర్ ఆ పరిసర ప్రాంతాల్లో ఇన్ఫ్లుయెంజా ఉంది. అండ్ కరోనా వైరస్ అందరు మర్చిపోతున్నారు కదా, కరోనా వైరస్తో కూడా అవకాశం ఉంది. సో నేను ఇక్కడ 5 చెప్తున్నాను, ఇంకా చాలా ఉన్నాయి. అంటే ద లీస్ట్ చాలా, ఇంకొన్ని అయితే తక్కువ ఉన్నాయి. బట్ దీస్ ఆర్ ద వెరీ కామన్. దాంట్లో డెంగ్యూ ఇస్ ద లీస్ట్ వన్, రేరెస్ట్ అంటాం. చికెన్ గున్యా ప్రామినెంట్గా చూసాం. నోరా వైరస్ ఇప్పుడు రన్నింగ్ వైరస్. ఈ వైరస్ ఏదైతే ఉన్నాయో
ఆస్కారం చాలా ఎక్కువ. ఓకే. 4 to 6 వీక్స్ అంటే 2 వీక్స్ టు 6 వీక్స్ మధ్యలో వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చి ఈ విధంగా పోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఏంటంటే రెస్పిరేటరీ వైరస్ అంటే ఇన్ఫ్లుయెంజా తీసుకోవచ్చు, లేకుంటే నోరా వైరస్ కూడా ఇట్ కాజెస్ దట్ వన్, అండ్ కరోనా వైరస్, దీస్ ఆల్ కాజెస్ ద రెస్పిరేటరీ ఇల్నెస్. మిగతాది డయేరియా అంటే అన్నిట్లో డయేరియా ఉంటుంది, అలాంగ్ విత్ దట్ క్యాంపెలోబాక్టర్. ఇవన్నీ కూడా ఏదో ఒక ట్రిగరింగ్ పాయింట్ ఉండొచ్చు. మీరు అన్నారు ఆ ప్రాంతంలోనే ఎందుకు, అవును. దట్ ఈస్ అ $1 million క్వశ్చన్. ఎందుకంటే ఇది ఎలా వస్తుంది అనేది, జీబీఎస్ ఎలా వస్తుంది అనే దానికి చాలా కష్టంగా ఆన్సర్స్ అనేది. అదే అర్థం అంటే డెంగ్యూ, మలేరియా ఇవన్నీ అన్ని ప్రాంతాల్లో వస్తున్నాయి. బట్ పూణేలో ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ జీబీఎస్ అనేది ఎందుకు వస్తుంది అసలు? మైట్ బి ద స్ట్రెయిన్ ఈస్ డిఫరెంట్ ఇన్ దట్ ప్లేస్. ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు ఇది అన్కామన్, ఇండియాలో ఇప్పటి వరకు రాలేదని. బట్ వై అంటే ఇన్ని కేసెస్ రాలేదు, ఇన్ని కేసెస్? ఓకే. ఇన్ని కేసెస్ ఎట్ ఏ టైం ఎట్ ఏ ప్లేస్ రాలేదు. బట్ వన్ స్ట్రెయిన్, ఇప్పుడు ఏదో ఒక స్ట్రెయిన్ అనేది ద ఇండివిజువల్ ఫ్యామిలీస్, చాలా ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు కదా, అందులో స్ట్రెయిన్ అనేది కామన్గా అందరికీ అటాక్ అయి ఉంటుంది. ఆ స్ట్రెయిన్ అనేది విల్ బి ద ట్రిగ్గరింగ్ టు దిట్స్ ఆల్ ద థింగ్స్. అంటే దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనము పాథోఫిజియాలజీకి మనం పోయినప్పుడు ఐ విల్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్. సో అసలు ఎలా గుర్తించాలి సార్, అంటే ఈ సిండ్రోమ్తో ఎఫెక్ట్ అయ్యారు పీపుల్ అనేది ఎలా గుర్తించాలంటారు? ఇప్పుడు ఒక మనిషి, ఇప్పుడు మనం మామూలుగా నడిచే మనిషి, అన్ని విధాలుగా యాక్టివ్ ఉండే మనిషి, పిన్స్ అంటే ఇట్లా పిన్స్ లాగా అరికాళ్ళలో పొడవడము, వీక్నెస్ అంటే అసలు స్పర్శ అనేది తెలియకపోవడము, అసలు కాలు పెట్టలేకపోవడము, నడవలేకపోవడము, ఈ కెనాట్ స్టాండ్ ఆన్ దిస్ ఫీట్ అనేది స్టార్టింగ్ స్టేజెస్లో మనం కనిపిస్తాయి. అంటే సెన్సరీ లాస్ పోతుంది, మోటార్ లాస్ పోతుంది, అన్నీ కూడా పోతుంది. సో ఈజ్ అనేబుల్ టు స్టాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది లోవర్ డౌన్ ద లెగ్స్, ఆ తర్వాత హ్యాండ్స్, ఆ తర్వాత డయాఫ్రమ్. మన ఊపిరితిత్తులు పైనకి కిందికి మూవ్ కావడానికి డయాఫ్రమ్ ఈజ్ మెయిన్ రోల్. అది పారాలసిస్ అయితే రెస్పిరేటరీ పారాలసిస్కి పోవడం జరుగుతుంది, మింగలేకపోవడం. ఆ తర్వాత క్రేనియల్ నర్వ్స్ అంటే ఆఫ్థాల్మిక్ ఉండొచ్చు, వ్యాగల్ ఉండొచ్చు, ఇవన్నీ ఇన్వాల్వ్మెంట్ లేటర్ ఆన్ స్టేజ్లో ఉంటుంది. ఇనిషియల్గానే అయితే మనకు వీక్నెస్, నమ్నెస్, టింగ్లింగ్ ఇవన్నీ అనేది కామన్గా వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఇది సమ్ డ్యూ టు ద వైటమిన్ డెఫిషియన్సా లేకుంటే ఆ రూట్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు కోరిలేట్ విత్ ద థింగ్స్. లాస్ట్ వీక్ మనకు డయేరియా వచ్చిందా, లేకపోతే కోల్డ్ వచ్చా, భయాందోళన అన్నట్టు. ఇప్పుడు చాలామంది భయపడతారు, కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక ప్రాంతానికి చెందింది కాబట్టి మిగతా ప్రాంతంలో ఎలా ఉన్నారని చూసుకోవాల్సిన అవసరం. సో మీరు చెప్పినట్టు దీనికి మల్టిపుల్ సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ట్రీట్మెంట్ చూసుకుంటే ఎలా అసలు దీనికి ట్రీట్మెంట్ అనేది అసలు ఉందంటారా? ట్రీట్మెంట్ IVIG ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటే IV ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేది వన్ ఆఫ్ ద థింగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్లాస్మా, ఇతరుల ప్లాస్మా అనేది తీసుకొని ఇవ్వడం అనేది దీంట్లో. ఇది ఇన్ఫెక్షనా అంటే ఇన్ఫెక్షన్ కాదు, దిస్ ఇస్ నాట్ అన్ ఇన్ఫెక్షన్. సో ఇన్ఫెక్షన్ ఇప్పుడు దీంట్లో నర్వ్ కండక్షన్ డిఫెక్ట్స్ ఉంటాయి, అంటే నర్వ్ కండక్షన్స్ అనేది తగ్గిపోతుంది. స్టిమ్యులస్ ఇచ్చినా కూడా నర్వ్ అనేది మజిల్ అనేది మూవ్ కాదు. సో డీమైలినేటింగ్ ద నర్వ్ షీట్, ఆ తర్వాత లోపల ఉండే నర్వ్ యాక్సాన్ అంటాం, దాంట్లో కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఓవరాల్ పారాలసిస్, ఫ్లాసిడ్ పారాలసిస్, అసలు చేతులు మూవ్ చేయలేడు, కాళ్ళు మూవ్ చేయలేడు, అండ్ హీ గోస్ ఆన్ వెంటిలేటర్. ఇప్పుడు ఈరోజు 73 మందిలో 14 మంది వెంటిలేటర్ మీద ఉన్నారు, ఒకరు చనిపోయారు. డాక్టర్, ఇది ఎక్కువగా పూణేలో వచ్చిందని చెప్పారు కదా, సో పూణేలో ఆల్రెడీ బర్డ్ ఫ్లూ కానీ ఇన్ఫ్లుయెన్జా ఇలాంటి సేమ్ రెస్పిరేటరీ కండిషన్స్ కూడా వచ్చాయి కదా, దానివల్ల ఇది వచ్చిందని అనుకోవచ్చా ఈ సిండ్రోమ్? ఇప్పుడు పూణేలో మనం చూసినట్టయితేమ్మా మనకు బర్డ్ ఫ్లూ అనేది వన్ ఆఫ్ ద, అంటే పూణే అనే కాదు, మహారాష్ట్రలో నాగ్పూర్లో ఎఫెక్ట్ అయింది, జూ పార్క్లో చనిపోయారు. అంటే ఈ జూ పార్క్లో ఏదైతే సింహాలు అండ్ 1 లేపర్డ్ చనిపోయింది, అది కూడా బర్డ్స్ తింటే, అది చికెన్ వేస్తే అది తిన్నది చనిపోయింది. అంటే చికెన్ ఈజ్ ఎఫెక్టెడ్ ఇన్ దట్ ఏరియా, గొట్ ది థింగ్. అండ్ ఒక 60 to 70 crores అంటే కాకులు అనేది లాతూర్లో చనిపోయాయి. దాన్ని టెస్ట్ చేస్తే దానికి బర్డ్ ఫ్లూ అని పాజిటివ్ వచ్చింది, H5N1. దాంతోపాటు
4200 చీక్స్ని అంటే కోడి పిల్లల్ని చంపేయడం జరిగింది. అది కూడా పాజిటివ్ వచ్చినాయి. ఈ పరిసర ప్రాంతాల్లో ఆల్రెడీ ఇప్పుడు మనం జూలో చూసాం చనిపోయాయని, క్రోస్ చనిపోయాయి. మైట్ బి ఎనీ ట్రిగ్గరింగ్ దీని నుంచి ఏమైనా ఉందా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళు ఏదైతే ల్యాబ్స్ ఉన్నాయో దే హ్యాడ్ టు టెస్ట్ వెదర్ వీళ్ళు తిన్నది అదేనా, లేదా దాంతోపాటు క్యాంఫైలోబాక్టర్ అనే బ్యాక్టీరియా వాటర్లో ఉందా ఇంకెక్కడైనా ఉందా ఆ సోర్స్ అనేది చూసినప్పుడు మనకు ఇట్ విల్ బి అనే గుడ్ ఆన్సర్ టు దట్. డాక్టర్, మరి ఇండియాలోనే కాకుండా ఇంకా వేరే కంట్రీస్ లో ఎప్పుడైనా ఇన్ని ఎక్కువ కేసెస్ వచ్చాయంటారా ఈ సిండ్రోమ్? ఎస్, దిస్ ఈజ్ అ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే చాలామంది ఏంటంటే వైరస్ వచ్చింది నేను బతికి బయటపడ్డాననే ఆలోచనలో ఉంటారు. వాళ్ళ కోసం నేను చెప్పడం ఏంటంటే సరి అయిన వైద్యమే నేను చెప్పాలనుకుంటున్నాను. సరి అయిన వైద్యంతో మనం చేయగలుగుతాం, ఇలాంటి సమస్యలు రావు. ఇక్కడ ఏంటంటే మనకు పెరు, సౌత్ అమెరికా కింద ఉన్న పెరు, బ్రెజిల్ ఈ రాష్ట్రాలు, పెరు ముఖ్యంగా ఏంటంటే 700 కేసులు 700 కేసులు జీబీఎస్ అనేది చాలా ఎక్కువ. అసలు అక్కడ ఆ పెరు ప్రాంతంలో వచ్చింది, 23లో వచ్చింది. అంతకన్నా ముందు 200, అంతకన్నా ముందు 220 అలా ముందు డేస్లో కూడా ఉంది. కానీ అక్కడ ఉన్న వైరస్, ఆ టైంలో వచ్చిన వైరస్ ఏంది అని మనం చూసినట్టయితే డెంగ్యూ ఇస్ చాలా విజృంభణ. డెంగ్యూ అంటే అసలు లక్షలలో చూశారు వాళ్ళు, చికెన్ గున్యా లక్షలలో చూశారు, అండ్ నోరా వైరస్. ఈ 3 వైరస్లు దే ప్రెడామినెంట్లీ చూసింది. ఓకే, వాళ్ళు ఒక 6 వీక్స్ అంటే 4 to 6 వీక్స్ 2 to 6 వీక్స్ మధ్యలో ఎప్పుడైనా ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటే అందరిలో ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఎనీ వైరస్, ఒక శత్రువు ఇంకో శత్రువు వస్తున్నాడు అనేది అంటే క్యాంఫైలోబాక్టర్ అనే బ్యాక్టీరియా, అది వచ్చినప్పుడు డిఫెండింగ్ సిస్టమ్ అది వచ్చి కూర్చుంటుంది. సో ఆ క్యాంఫైలోబాక్టర్ బ్యాక్టీరియా అనేది కూడా నోరా వైరస్ క్యాంఫైలోబాక్టర్ అనేది కనిపిస్తుంది, వాళ్ళ కేసులో కనిపించిందని వాళ్ళు స్టడీలో చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా మనం చూస్తున్నట్టయితే ఈ క్యాంఫైలోబాక్టర్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో, జుజిని ఏదైతే ఉందో, దానిపైన ఉండే పాలీసాకరైడ్ అనే ఏదైతే ఇది ఉంటుందో, పాలీసాకరైడ్ అని ఉంటుంది, ద కోటింగ్ ఆన్ దిస్ వన్ స్పైక్ లాగా, దట్ అటాచెస్ టు ది దానికి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. యాంటీబాడీస్ సిమిలర్ టు దట్ ఆఫ్ అదర్ థింగ్స్ దట్ అటాకింగ్ ద మైలిన్ షీట్ ఆఫ్ ది న్యూరాన్స్. దిస్ ఈజ్ వన్ కోరిలేషన్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ది సిస్టమ్ రైట్ నౌ. ఎప్పుడైతే ఇది అటాక్ చేస్తుందో మన యాంటీబాడీసే మన సెల్ మీద అటాక్ చేస్తుంది. ఆ వైరస్ని చంపాలి అనే ఆలోచనతో అది ఉంటుంది, ఎక్సెస్గా ప్రొడ్యూస్ అయ్యి మైలిన్ షీట్ మీద డ్యామేజ్ చేసి ఈ పెరాలసిస్, క్వాడ్రీ పెరాలసిస్ విత్ రెస్పిరేటరీ పెరాలసిస్ విత్ గోయింగ్ ఆన్ వెంటిలేటర్, ఇదంతా కూడా జరుగుతుంది. సో ఈ కోల్డ్ కంట్రీస్లో ఈ ఎక్కువ ఈ టెంపరేచర్స్ వల్ల ఇది ఎక్కువ అగ్రవేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? ఎందుకంటే ఇది రిలేటెడ్ టు రెస్పిరేటరీ సిస్టమ్ అది కదా. కోల్డ్ కంట్రీస్ అంటే మనం చూసినట్టయితే మీరు అబోవ్ ద ఈక్వేటర్ అంటే ఇండియా మన దేశానికి ఏదైతే మన ఢిల్లీ కింద కింది ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో గ్లోబ్లో మనం చూసినట్టయితే సౌత్ అమెరికా, సౌత్ ఆఫ్రికా కంట్రీస్, ఆస్ట్రేలియా, ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇవన్నీ కంట్రీస్ కూడా బిలో ద ఈక్వేటర్ ఉంటుంది. సో దీస్ కంట్రీస్లోనే ఎక్కువ శాతం కానీ డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ, లేకుంటే ఫ్లై ఓరియంటెడ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా జైకా వైరస్, నేను చెప్పడం మర్చిపోయాను, జైకా ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. జైకా అనేది కూడా మహారాష్ట్రలో చూస్తాం. ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఈ ఆపర్చునిటీ కో-ఇన్ఫెక్షన్స్ అంటూ క్యాంఫైలోబాక్టర్ జిజినియా లాంటిది, విత్ కాంబినేషన్ ఆఫ్ దట్ ఈస్ గోయింగ్ టు డూ దట్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, గులెన్బెర్రీ సిండ్రోమ్ అనేది చాలా కామన్గా ఇప్పుడు పూణేలో కేసెస్ పెరుగుతున్నాయని చెప్తున్నారు. సో ఇది వాళ్ళ మన ఇంటర్వ్యూ. తిరిగి మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.